హైదరాబాద్లో మంచి పేరెన్నికన్న మీ మెరిడియన్ స్కూల్ శాఖను కర్నూలులో ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? బిజినెస్ పరంగా కొంచెం ఒడిదుడుకులు కొన్ని బికాజ్ మేము ఇందాక చెప్పాం కదండి, మేము చాలా డైవర్సిఫైడ్ బిజినెస్లో ఉన్నాం. ఆటోమొబైల్స్ కానీ హాస్పిటాలిటీస్ కానీ ఈ రెండు కొద్దిగా వీక్ అవ్వడం జరిగింది. వీటిని కొంచెం మళ్ళీ స్ట్రెంథెన్ చేసుకొని ప్లాన్ చేసుకొని మనం నెమ్మదిగా వెళ్తే బాగుంటుంది, హడావిడి పడిపోయి తొందరగా మనం ఏది పెట్టకూడదన్న ఒక నిర్ణయంతో ఇవన్నీ కూడా కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలన్న ఒక ఉద్దేశంతో మేము ఆగిపోయింది. సూన్ మాకు మొదటి నుంచి ఉంది, రాజకీయాల్లో లేకముందు నుంచే మేము కర్నూలుకి వెళ్ళడం, అక్కడ ప్లేసెస్ చూడడం, అక్కడ పెట్టాలి అనుకోవడం. కర్నూలే కాదు, వైజాగ్ వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం, కర్నూలు వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం. ఇలా మొత్తం అన్ని ప్లేసెస్లో కూడా మేము బ్రాంచెస్ పెట్టాలని అప్పుడే ఐడియా ఉండింది. కాకపోతే కొంచెం బిజినెస్ ఇస్ బిజినెస్, మనం అన్నీ కూడా ఆలోచించుకొని చేయాల్సిన ఉంటుంది కాబట్టి కొంచెం సమయం తీసుకొని మళ్ళీ వస్తాం. 2014 ఎన్నికల్లో ఎంపీగా బరిలో ఉన్న మీరు అంచనాలకు మించి డబ్బులు ఖర్చు చేయడంతోనే ప్రస్తుతం ఈ కొన్ని చిక్కులు వస్తున్నాయి ఆర్థిక పరంగా అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అది? నో అండి, ఐ డోంట్ థింక్ సో. మనం బిజినెస్ అనేది సరిగ్గా చూసుకోక, అంటే మనం ఎక్కువ బిజినెస్లో ఒకేసారి పెట్టడం, ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా బిజినెస్లో నేను మా హస్బెండ్కి హెల్ప్ చేసేదాన్ని. అంటే ఒక స్కూల్సే కాకుండా నేను చాలా ఇయర్స్ ఓన్లీ ఎడ్యుకేషన్లోనే ఉన్నాను. జస్ట్ 4-5 ఇయర్స్ బిఫోర్ నేను ఎలక్షన్స్కి వచ్చే ముందర నేను ఆయనకి మిగతా దాంట్లో కూడా హెల్ప్ చేసేదాన్ని. సో హాస్పిటాలిటీస్ కానివ్వండి, ఆటోమొబైల్ కానివ్వండి, జ్యువెలరీ ఇండస్ట్రీస్ కానివ్వండి, జ్యువెలరీ ఫ్రాంచైజీ ఉందండి మాకు తనిష్క్, వీటన్నిటిలో కూడా నేను ఆయనకి హెల్ప్ చేసేదాన్ని. డే టు డే ఆపరేషన్స్ అన్నీ చూసి ఆయనకి ఒక అంటే అంటే ఏంటి అనేది ఆయనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని, ఇది ఇలా ఉంది ఇలా. సో పర్సనల్గా నాకు కూడా తెలుసు, ఎందుకంటే ఆటోమొబైల్ చూసుకుంటే మాది టాటా మోటార్స్ కాబట్టి అది మార్కెట్ కూడా సడన్గా పడిపోయింది. సో ఆ మార్కెట్ పడిపోవడము, మనకి తర్వాత తెలంగాణ యాజిటేషన్ రావడంతో హాస్పిటాలిటీ అంటే కొంచెం బిజినెస్ తగ్గడము, ఇలాంటి కొన్ని పరిణామాల వల్ల బిజినెస్ తగ్గింది. దానివల్ల కొంచెం ఆర్థికంగా మనకి బిజినెస్ అయిన తర్వాత ఎప్పుడూనూ మనం ప్రాఫిటబుల్స్లోనే వెళ్తామని కాదు, ఎప్పుడు లాస్ అని కాదు, మన సిచ్యుయేషన్స్ బట్టి బిజినెస్ సరౌండింగ్ అంటే అట్మాస్ఫియర్ బట్టి కూడా మనకి మార్పులు జరుగుతుంటాయి, ప్లస్ మైనస్ అవుతుంది. దట్ ఈస్ వాట్ కాల్స్ బిజినెస్ అంటారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థికి దీటుగా నోట్ల కట్టలు ఏరులై పారించారు ఇరు పార్టీలు, అటు టీడీపీ ఇటు వైసీపీ అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఐ డోంట్ థింక్ సో అండి. నాకైతే అంటే అదే మీకు ఇందాకే చెప్పాను, అవన్నీ కూడా బియాండ్ మై ఇది. నాకు అంటే ఐ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. తెర వెనక మీ భర్త కానీ మీ సోదరుడు కానీ వాళ్ళు ఖర్చు పెట్టారంటారా మీకు తెలియకుండా? ఖర్చు పెట్టారా లేదా ఐ డోంట్ నో, అది మీరు వాళ్ళని క్వశ్చన్ వేయాలి. అభ్యర్థి మీరే కదా, ఎంపీ అభ్యర్థి నేనైనా కూడా నాకు సంబంధం లేని విషయాలు మీరు అడిగితే నేనేం చెప్పగలుగుతానండి? తెలియని విషయాలు, సంబంధం లేదు అని కాదు, తెలియని విషయాలు అడిగితే నేను అంటే తెలియనప్పుడు తెలియదని చెప్పడంలో క్లారిటీ ఉంటుందండి. తెలిసింది తెలియక తెలిసినట్టు చెప్పేసి మనం ఏదో చెప్పబోయి ఏదో చేయడం తప్పు అని నాకు తెలిసింది తెలుసు, తెలియంది తెలియదు. దట్స్ మై పద్ధతి. చేనేత కార్మిక కుటుంబ సామాజిక వర్గానికి చెందిన మీరు ఆ సామాజిక వర్గం ఎన్నో ఒడిదుడికుల్లో ఇప్పుడు ఉంది. అంటే ఆ సామాజిక వర్గాన్ని బలోపేతం చేయడానికి ఆ సామాజిక వర్గానికి చెందిన మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు? ఎలాంటి ఒక ప్రణాళిక ఉందా? అంటే అదే చెప్పానండి, నేను నా పరిధిలో నేనేం చేయగలుగుతాను దాంట్లో. ఇప్పుడు నేనేం చేశానంటే అండి, ఎంఎస్ఎంఈ అండ్ అపిట్కో ఇలాంటి కొన్ని సంస్థల ద్వారా, ఎన్బిసి, ఎఫ్డిసి ఇలాంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయన్నమాట. వీటి ద్వారా అట్లీస్ట్ కొంతమందికి ఒక రీసెంట్లీ ఐ హ్యావ్ డన్ సమ్ 350 పీపుల్కి ట్రైనింగ్ ఇవ్వడం, టైలరింగ్స్ యూనిట్స్ పెట్టించడం, వాళ్ళకి లోన్స్కి శాంక్షన్ అయ్యేదానికి బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి లోన్స్ ఇప్పించడం, అంతేకాకుండా ఏ విధంగా నేను ఇలా వీళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను అనేది. ఇంకొకటి వీవింగ్కి చూస్తే అంటే వర్క్ షెడ్స్ గురించి స్టిల్ ఐఎమ్ ఫైటింగ్. ఐ హోప్ అట్లీస్ట్ ఐ గెట్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికీ కూడా వర్క్ షెడ్స్ కావాల్సి చాలా ప్లేసెస్లో, అంటే వీవర్స్కి ఏంటంటే ఇంట్లోనే చాలా మటుకు ఇంట్లోనే మగ్గాలు వేసుకొని లూమ్స్ పెట్టుకొని చేస్తారు. వాళ్ళకి ఇంట్లో ప్లేస్ సరిపోదు కాబట్టి ఇంటికి అంటే నెక్స్ట్ ఇంటి పక్కన ఇంట్లోనే ఒక షెడ్ వేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అలాంటి దానిపైన నేను చేస్తున్నాను. అలాగే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ హ్యాండ్లూమ్స్ నుంచి పవర్ లూమ్స్కి కన్వర్ట్ అవుతున్నారు. చాలామంది ఈ వృత్తిని వదిలేసి వేరే ఆపర్చునిటీస్లో వెళ్తున్నారు. సో అందుకని ఈ వృత్తిని మీరు నమ్ముకొని ఉండండి, మీకు ఇదే న్యాయం చేస్తుంది అని కూడా చెప్పలేను. అట్ ద సేమ్ టైం ఎవరైతే వృత్తిలో ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ ఆ స్కిల్స్ పైన వాళ్ళకి ఇంకా ఎక్కువగా
ఇది వాళ్ళు కాబట్టి ఆ స్కిల్ ట్రైనింగ్కి కానివ్వండి, ఈ అడిషనల్ వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చేదానికి కానివ్వండి, వీటిపైన నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయగలుగుతాము, ఎటువంటి స్కీమ్స్ మనం అప్లై చేయగలుగుతాము, ఈ క్లస్టర్స్ కానివ్వండి, మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఐఎమ్ డూయింగ్ ఇట్ సైమల్టేనియస్లీ. ఆల్ దిస్ డే టు డే రొటీన్ వర్క్స్ అండ్ స్మాల్ వర్క్స్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ మై జాబ్. ఐ హ్యావ్ టు డూ. అంటే ఇవన్నీ ఏదో నేను పెద్దగా చేసేస్తున్నానని చెప్పుకోవాల్సినవి కావు ఇవి. చిన్న చిన్నవి అంటే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నేను అంటే కమ్యూనికేట్ చేయడం, అది అయింది లేనిది వీళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం, ఓకే ఇది వస్తుంది, ఇది రావట్లేదు, మీకు ఇలా ఉంటుంది. దీస్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ కాబట్టి నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.